స్మిత ఈ పేరంటే తెలియని వారుండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ కమ్ డాన్సర్. ఆమె ప్రపంచాన్ని వీడి ఇన్నేళ్లైనా ప్రేక్షకుల నోళ్లలో తన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆమె తన కెరీర్ను చాలా కింద నుంచి ప్రారంభించి తన కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తన నటన అందంతో తీసుకువెళ్లారు. ఆమె కథలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో ఉన్నాయి. 1960 డిసెంబర్ 2వ తేదీన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు సిల్క్ స్మిత. 23 సెప్టెంబర్ 1996న తన 36 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు. తన వర్ధంతి స్పెషల్లో సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ సిల్క్ స్మిత అనే పేరు తెలియని వారు ఉండరు. 90స్లో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెండి తెరపై సిల్క్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోయేవారు. మత్తెక్కించే కళ్లతో, చిక్కటి చిరునవ్వుతో, నాజూకు అందాలతో కుర్రకారును తన డాన్సులతో విజిల్స్ కొట్టించారు సిల్క్ స్మిత. కానీ ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. సినిమాల్లో ఎప్పుడు నవ్వుతూ కనిపించే సిల్క్ జీవితంలో కన్నీరే ఎక్కువ. నమ్మిన వారి చేతిలో మోసపోయి అతి చిన్న వయసులో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది ఈ విజయలక్ష్మి. స్మిత ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో డిసెంబర్ 2న 1960లో జన్మించారు. చిన్న వయసులో పెళ్లి, భర్త, అత్తమామలు వేధింపులు పడలేక ఇంటి నుంచి పారిపోయి మద్రాసులోని తన అత్త ఇంటికి చేరుకున్నారు. సినిమాల మీద పిచ్చితో ఎప్పటికైనా హీరోయిన్ అవ్వాలని కలలు కన్నారు. సినీ నటి అపర్ణకు టచ్అప్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ను ప్రారంభించారు. మలయాళ దర్శకుడు యాంటోనీ ఈస్ట్మన్ తన ఇనాయే తేడి సినిమాలో సిల్క్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఆ సినిమా చాలా కాలం దాకా విడుదల కాలేదు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు ఈస్ట్మన్ విజయలక్ష్మి పేరును కాస్త సిల్క్ స్మితగా మార్చారు. తమిళ నటుడు, దర్శకుడు విను చక్రవర్తి స్మితకు కెరీర్ తొలినాళ్లలో సాయం చేశారు. విను చక్రవర్తి రైటర్గా, విజయన్ దర్శకత్వంలో 1979లో వచ్చిన బండి చక్రం సినిమాలో తొలిసారిగా సిల్క్ స్క్రీన్ పై కనిపించారు. ఈ సినిమాలోని తన పాత్ర పేరైన సిల్క్ను ఇంటి పేరుగా మార్చుకుని స్మిత కాస్త సిల్క్ స్మితగా మారిపోయారు. ఈ సినిమా సూపర్ హిట్తో సిల్క్కు అన్ని వ్యాంపు పాత్రలు, ఐటమ్ సాంగ్స్ మాత్రమే వచ్చాయి. సిల్క్ పాట ఉందంటే చాలు థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యేవి. కొందరు సినీ విమర్శకులు సిల్క్ను సాఫ్ట్ పోర్న్ నటిగా విమర్శించారు. కానీ అవేవి పట్టించుకోకుండా వచ్చిన ప్రతి సినిమాలో నటించిందే సిల్క్ స్మిత. ఒకానొక టైంలో అప్పటి వరకు రిలీజ్ కాలేక ల్యాబ్లో మూలన పడిన సినిమాలను కూడా బయటకు తీసి సిల్క్ స్మితపై ఐటమ్ సాంగ్ చేసి, జత చేసి, విడుదల చేసి సొమ్ము చేసుకున్నారు నిర్మాతలు. 17 ఏళ్ల సినీ కెరీర్లో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి ఎందరో స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో సిల్క్ పాట తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారు అంటే అర్థం చేసుకోవచ్చు సిల్క్ హవా ఎలా కొనసాగిందో. సిల్క్ స్మిత ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండేవారు. అది కొందరు అహంకారంగా భావించేవారు. సినీ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరోతో ప్రేమలో మోసపోయారు సిల్క్ స్మిత. ఆ బాధను తట్టుకోలేక ఎక్కువగా మద్యం సేవించేది. 1996 సెప్టెంబర్ 23 రాత్రి కన్నడ సినిమా షూటింగ్ తర్వాత హోటల్కు చేరుకుని తన స్నేహితురాలు, నటి అయిన అనురాధకు కాల్ చేసి తన బాధను చెప్పుకొని అదే రోజు తన హోటల్ గదిలో ఉరివేసుకుని చనిపోయారు. స్మిత శరీరంలో అధికంగా మద్యం ట్రేసెస్ దొరకడం వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోస్ట్ మార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. పోలీసులు ఆమె రూమ్లో ఓ సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఆమె మరణం అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. వెండి తెరపై తన డాన్స్లతో ఎందరికో నిద్ర లేకుండా చేసిన మత్తు కళ్ళు శాశ్వతంగా నిద్రపోయాయి.